మాజీ సీఎం కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్ల కార్లు కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి డిమాండ్ చేశారు. లక్షల కోట్ల అవినీతి, ప్రాజెక్టులు, ధరణి కుంభకోణాలు, ఇసుక మాఫియా దోపిడీకి సమాధానం ఇప్పటికీ లేదు. ఈ కార్లు కొని దాచిపెట్టుడు ఇంకో సిగ్గుపడాల్సిన అంశం. దండుపాలెం దోపిడీ బ్యాచ్ లెక్క అంటూ నిలదీశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కేసీఆర్ను ఏకిపారేశారామె. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అని నాడు తెలంగాణలా మారుమోగిన గీతం ఇప్పుడు బండెనక బండి కొని బాయిసు బండ్లు కొని అని ఏ బండ్లు పోతావు దొరగారు అన్న తీరుగా తిరిగి అడగవలసి వచ్చింది. ఈ 22 కార్ల కొనుగోళ్లకై కేసీఆర్ గారు సుమారు 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆమె ఎద్దేవా చేశారు. అన్నింటా దోచుకుని ఇప్పుడు చప్పుడు చెయ్యం, సమాధానం చెప్పు అంటే నడవదు. మీరు జనం ముందుకెళ్లాలంటే సమాధానం చెప్పి వెళ్ళాలి. అప్పటిదాకా ఎన్నిసార్లైనా అడుగుతూనే ఉంటాం, మళ్ళా అడుగుతూనే ఉంటాం అని విజయశాంతి పోస్ట్ పెట్టారు. ఇక రేవంత్ కాన్వాయ్ కోసం కొత్త బండ్ల కోసం ఖర్చు పెట్టకుండా ఉన్న పాత బండ్లనే రిపేర్ చేసి అడ్జస్ట్ చేసి ఇవ్వండి అని అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు. అయితే నేను సీఎం అయిన 10 రోజుల తర్వాత ఒక విషయం తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టింది. ఈ విషయాన్ని ఓ అధికారి వచ్చి నాతో చెప్పాడు. కొత్త 22 ల్యాండ్ క్రూజర్లను విజయవాడలో దాచిపెట్టాం. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే మళ్లీ తీసుకొద్దామని అనుకున్నాం. కేసీఆర్ నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారే 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతాయి. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. ఇన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్తవి అవసరమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపద అని ఎద్దేవా చేశారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల వాహనాలు ప్రభుత్వ ఆస్తి, తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.